గలరు ఎందుకంటే యు ఆర్ ఏ ఫార్మర్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఇస్ హియర్ అండ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ మిస్టర్ మల్లికా. దే విల్ స్పీక్ అబౌట్ 3 years వాట్ హ్యాపెండ్. నువ్వు అంత స్పీడ్ గా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు మాట్లాడతారు, ఏం కావాలో నల్లపోచమ్మ గురించి వాళ్ళు మాట్లాడతారు. మల్లికార్జున గారు మీరు కాకుండా సురేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు అంతే నల్లపోచమ్మ గురించి. ఇప్పుడు నల్లపోచమ్మ సరే 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 అయిపోయింది కదా రాజు రామరెడ్డి. ఇప్పుడు ఒకటే రాజు నల్లపోచమ్మ గుడి అసోసియేషన్ అందరూ ఒకటే అనుకున్నప్పుడు మీరు ఉన్న డబ్బులు తిన్నారా మాకు ఇవ్వండి అని ఎవరు అడుగుతలేదు. ఇక్కడ ఆ డబ్బులు వడ్డీ కడతామని మేము అడగలేదు, వీళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు, ఎవరు డబ్బుల విషయం చూపించలేదు. అన్ని పండుగలు అసోసియేషన్ కింద ఉండాలి. అసోసియేషన్ ఒకటి కాబట్టి అట్లా దానికి ఒక కమిటీ ఉంటుంది, కూర్చొని మాట్లాడుకుని అందరు కలిసి చేయాలి. దానికి 15 మంది వేరే ఉన్నారంటే దీనికి 15 మంది వేరే ఉంటే మనకి పార్టీషన్ అయిపోతుంది కదా. కమిటీ వేరే పెట్టండి, బట్ కంట్రోల్ ఒకటే పెట్టండి అనుకున్నాం. సరే, బాలాజీ బిల్డింగ్ కట్టినప్పుడు ఎంతమంది ఉండి చెప్పండి. ఇంతమందిలా నేను చెప్తా. బాలాజీ నగర్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టినప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు చేయలేమని చూద్దాం. మనకి నలుగురే ఉన్నాం, మనకి అంత లేకుండా మరి బంధువులకు హక్కు లేదు కదా. మీరు చెప్పండి, సెక్రటరీ కట్టినప్పుడు ఎంతమంది ఉంటుంది? అందుకని చైర్మన్ చెప్పారు, ఏమో అపాదనం ఎత్తలేదు, పైసలు తీసుకుంటే ఖర్చు మాట్లాడుతున్నాం అంతే. అనవసరంగా కోపం వద్దు, కోపం వద్దు. నల్లపోచమ్మ గుడి బాలాజీ నగర్ ఇంతకు ముందు పాతకాలంలో, కాకపోతే అది రోడ్డు సెంటర్లో ఉండే. అది ప్లాట్లు చేసేటప్పుడు లక్ష్మీపతి గారి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ప్లాట్లు చేసేటప్పుడు దానిలో మధ్యలో సెంటర్లో వేప చెట్టు కూడా ఉండేది. పోతరాకి ఆ ఎన్ని చెట్లు ఉండగానే తర్వాత దాన్ని చెట్టు తీయాలంటే కూడా చాలా మంది భయపడ్డారు. దాన్ని విఎస్ఆర్ గారు ధైర్యం చేసి ఆ వేప చెట్టు తీపించగలిగాడు. అందుకని ఆ రోడ్డు క్లియర్ అయింది. అంతవరకు రోడ్డు కూడా క్లియరెన్స్ లేదు. గుడి తీసుకెళ్ళి అమ్మవారిని తీసుకెళ్ళి బాలాజీ ముందు మన నలభై ఇప్పుడు కమిటీ హాల్ ఉంది కదా, కమిటీ హాల్ ప్రతిష్ఠించాడు. దాని తర్వాత తీసుకెళ్ళి దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే బాలాజీ గారు మళ్ళీ ఇక ఎవరైతే మన బాలాజీ గారికి ప్లాట్లు చేశారో వాళ్ళందరూ కలిసి చెప్పారు ఆ రూమ్ ని తీసేసి మళ్ళీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బాలాజీ గారు ఏంటంటే నా పొలంలో తీసుకెళ్ళి పెట్టుకుంటాను, పొలంలో పెట్టేస్తున్నాడు ఆయన. అప్పుడు మన పుల్లారెడ్డి గారు ఉన్నటువంటి దీన్ని అది అమ్ముకోవడానికి 60 గజాలు 40 గజాలు ఎంత ఉందో అని ప్రయత్నం చేస్తే ముందు గుడి కనిచ్చాడు. కానీ గుడి కని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మనకి ఎవరైతే ప్లాట్లు ఉన్నారో పుల్లారెడ్డి వాళ్ళు మేము అమ్ముకుంటున్న ప్లాట్ని గుడి తీసేదంటే వాళ్ళు అప్పటికప్పుడు పుల్లారెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉండి లేదు ఇది మన కమిటీ గారికి కావాలని కమిటీ గారు కడతాం. అప్పుడు డబ్బులు వేసుకుని ప్రతి ఒక్క రూపాయి జమ చేసి కమిటీ హాల్ కట్టాము ఆ రోజు. అదే కమిటీ హాల్ అదే కానీ అంతేగాని నల్లపోచమ్మ గుడికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. తర్వాత అది లక్ష్మీపతి వారి వల్ల ఆయన యొక్క ఈ దీనితో వాళ్ళ బొడ్డ ప్రాబ్లం తోటి ఆ గుడి కట్టడం జరిగింది. అది నల్లపోచమ్మ గుడి యొక్క. అదేవిధంగా నల్లపోచమ్మకి ఇంతకుముందు ప్రతిసారి సర్కులర్ పంపించేది. మీరు సర్కులర్ పంపలేదు, యాదే ట్రెజరర్ నన్ను పెట్టారు. మీరు సర్కులర్ని నాకు ఇవ్వకుండా నాకు చెప్పకుండా ట్రెజరర్ తీయడానికి యాదే చైర్మన్ గా నీకు ఒక్కడికి అలా అధికారం వచ్చింది అనేది నా యొక్క క్వశ్చన్. అది దానికి సమాధానం చెప్పాను. నేను యాదే ట్రెజరర్ నేను నల్లపోచమ్మకి 2019 వరకు నేను సర్కులర్ ఇచ్చాను, తయారు చేశాను, నేను దాని సంతకాలం ఉంది. తర్వాత 2019 తర్వాత మన కరోనా వచ్చింది. 2021లో మళ్ళీ నన్ను రమ్మని చెప్పి మీటింగ్ పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షంలో తగ్గించిన తర్వాత మీటింగ్ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసిన తర్వాత నల్లపోచమ్మ సంబరం జరిగింది. ఆ తర్వాత నుంచి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ ట్రెజరర్గా నన్ను తీసేసాను అనడానికి ఎలా తీసావు ఎలా పెట్టినప్పుడు నలుగురిలో కూర్చోబెట్టి తీసేసిన తర్వాత నాకు చెప్పాలి. నాకు ఈ వాడికి కూడా నువ్వు చెప్పలేదు.
యాది నేను అమెరికా ఎంతంటే కూడా చిక్కు సంతకం తీసుకున్నాను 2019. మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇవాళ వరకు నాకు తెలియదు. అలా చెప్పాల్సిన బాధ్యత యాజ్ చైర్మన్గా నీకు ఉంది. నేను ఏదో ఉంటే నేను ప్రజలుగా మొత్తం నేను చెబుతున్నాను లెక్కలతో సార్. నువ్వు చెప్పాల్సిన బాధ్యత యాజ్ చైర్మన్గా నల్లపోచమ్మ గుడి సభ్యునిగా నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చెప్పకుండా నన్ను తీసేయడానికి కూడా నీకు రైట్ లేదు. నేను సంతకం పెట్టకుండా ఎలా నేను బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ నేను నిలదీయగలను. ఎందుకంటే సర్జరీ కాదు నన్ను తీసేసేటప్పుడు నాకు సంతకం కావాలి. నువ్వు ఎలా తీసేస్తారో మీరు బ్యాంక్ ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు నువ్వు చెప్పాలి. రాజు గుడి గురించి అంత కరెక్ట్ చెప్పినావు. ఒక్కటి ఏంటంటే రామరెడ్డి అంతా అబద్ధం యూజ్ చేసేది. నువ్వు కరెక్ట్ మాట్లాడు గుడి గురించి అని. ఇప్పుడు ఈ గుడి విషయం అనేది మళ్ళా మన జగదీష్ సార్ కానీ నవనీత్ అన్న మీరు కూర్చొని ఆ గుడిది ఏముంది ఒకసారి మాట్లాడాలని అయితే బాగుంటుంది. దాని మళ్ళీ మీటింగ్ గుడి సపరేట్ పెడతావా, ఇవాళ మీటింగ్లో కంప్లీట్ చేద్దామా? ఆ జగదీష్ సార్ నవనీత్ అయితే నన్ను నిర్మిస్తే అయిపోతుంది. మళ్ళీ దీనికి వెళ్ళింది అందరి కుటుంబంలో అన్ని కలుసుకొని చేసుకుంటున్నాం. ఇవాళ ఈ పాట వచ్చేది, రేపు ఎవరు వస్తారో ఇంకెవరు వస్తారో అందరూ వాళ్ళ కంటిన్యూషన్లో ఉంటుందని అందరి అభిప్రాయం. అది మీ ఇద్దరు నిర్మిస్తే అది బాగుంటుందని నా మనవి.